see this whole Indigo crisis, sir? In fact, YSR Congress Party is now demanding resignation of aviation minister. How you see the whole crisis? One airline kind of blackmailing government as well as passengers being hassled because of whole mismanagement. And meanwhile, politics has also started. YSRCP is in fact demanding resignation of aviation minister who comes from TDP, sir. టోటల్గా మీరందరూ కూడా అది సబ్జెక్ట్ స్టడీ చేసి ఉంటారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా కొన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి వెళ్తూ పబ్లిక్ సేఫ్టీ ఇవన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఆ చేసే నెపంలో ఇంగ్లీష్ ఇట్ ఈస్ ఇన్ ఇప్పుడు మామూలుగా దీంట్లో పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఒక నివేదిక ఇచ్చారు. ఇది ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ నార్మ్స్. దీన్ని అమలు చేయాలని చెప్పారు. దీంట్లో మెయిన్గా పైలట్లు ఇతర క్రూ సభ్యులందరికీ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విశ్రాంతి మళ్ళా డ్యూటీ ఇవన్నీ కూడా భద్రత ఇవన్నీ కూడా మేనేజ్ చేస్తారు. అయితే ఇక్కడ ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బందికి ఎక్కువ విశ్రాంతి ఇచ్చినప్పుడే అదే సర్వీస్ నడపడానికి ఎక్కువ సిబ్బందిని నియమించుకోవాలి. అది ఇండిగో చేయలేకపోయారు. ఇండిగో 65% వాళ్ళవే ఫ్లైట్స్ వచ్చాయి. దీనివల్ల తక్కువ ఖర్చుతో తక్కువ సిబ్బందితో నడిచే సంస్థగా వాళ్ళు ముందుకెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ టైం ఇచ్చారు, ఆ టైంలో వాళ్ళు చేయలేకపోయారు. డిసెంబర్ 4న 550 విమానాలు, డిసెంబర్ 5న 1600 విమానాలు 2 రద్దు అయిపోయినాయి. 4, 5 2 రోజులకి. దీంతో రోస్టర్ని సరిగా మేనేజ్ చేయకుండా పోవడం, ఒకటి రియాక్షన్స్ రావడం, చైన్ ఆఫ్ రియాక్షన్స్ రావడం, దీనివల్ల పబ్లిక్ కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చారు. కడాను వాళ్ళు క్షమాపణ చెప్పి డబ్బులు కూడా తిరిగి పే చేశారు, కానీ ఇన్కన్వీనియన్స్ మాత్రం విపరీతంగా జరిగే పరిస్థితి వచ్చింది. అదే మరిగా ఈరోజు NDTL నిబంధనల ప్రకారం ఇండిగో సంస్థ మరొక టైం కూడా ఇచ్చారు. దీంతో 1-2 రోజుల్లో ఇంపోర్ట్ అసెస్మెంట్కి వచ్చారు. అల్టిమేట్గా సేఫ్టీ ఇప్పుడు నా హెలికాప్టర్ కూడా ఇన్ని గంటలు చేసిన తర్వాత దే ఆర్ నాట్ ఆథరైజ్డ్ టు గో ఫర్ పైలటింగ్. ఇలాంటి నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలు అమలు చేశారు కాబట్టి ఇలాంటి ఇబ్బందులు వచ్చాయి. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చూసుకుంటుంది. ఇక్కడ నేను సూపర్వైజ్ చేయడం లేదు, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉంటుంది. ఓసారి అనూహ్యంగా 1 or 2 ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ ఇప్పుడు 60-65% ఇండిగో సర్వీసెస్ అని రన్ చేస్తుంది. మేజర్ మోనోపలీ కింద మేజర్ ప్లేయర్ కింద వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇలాంటి సమస్యలు వచ్చాయి. దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సార్ట్ అవుట్ చేస్తుంది. ఐ హావ్ కాన్ఫిడెన్స్.